గొప్ప గొప్ప ఆలోచనలు రావడానికి వయసుతో సంబంధం లేదు. నిజంగా వయసుతో సంబంధం లేదు. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే వీళ్ళిద్దరే, ఇద్దరు బ్రదర్స్, ఇద్దరు అన్నదమ్ములు, చిన్న పిల్లలు వీళ్ళిద్దరు కూడా. ఒకటి వయసు ఏమో అంటే 5th క్లాస్ చదువుతుంటాడు, అరౌండ్ 10 years. అతని పేరు దేవ. వాళ్ళ తమ్ముడు 2nd క్లాస్ చదువుతున్నాడు. 2nd క్లాస్ అంటే ఒక 7 years ఉండొచ్చు, అంతే కదా. చూడండి, ఇంత చిన్న వయసు వీళ్ళది, కానీ వీళ్ళ ఆలోచన చాలా గొప్పది, చాలా గొప్పది నిజంగా. వీళ్ళేమైనా పెద్ద ధనవంతుల కుటుంబంలో పుట్టారంటే అది లేదు. లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. తమిళనాడు రాష్ట్రంలో కడలూరు డిస్టిక్లో ఒక లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టారు వీళ్ళిద్దరు కూడా. బట్ వీళ్ళ ఆలోచన విధానం చాలా గొప్పది. ఇంత చిన్న వయసులో ఇంత గొప్ప ఆలోచన ఎలా వచ్చిందో అని ఆశ్చర్యపోతాం డెఫినెట్గా. వీళ్ళిద్దరూ కూడా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారనమాట. అదేంటంటే టాక్ విత్ దేవ. టాక్ విత్ దేవ అంటే ఎందుకంటే పెద్ద అబ్బాయి పేరు దేవ, చిన్న అబ్బాయి పేరు జీవ. వీళ్ళిద్దరు బ్రదర్స్ కదా. ఆ యూట్యూబ్ ఛానల్ పేరు టాక్ విత్ దేవ. ఈ ఛానల్ మామూలు ఇప్పుడు అందరూ చూస్తుంటారు, మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఎక్కువగా పెడుతుంటారు కదా, కామెడీ వీడియోస్ ఇవన్నీ ఎక్కువగా పెడుతుంటారు, షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ కూడా. కానీ వీళ్ళు ఏం చేశారంటే యూట్యూబ్ ఛానల్ పెట్టి వాళ్ళ ఛానల్ ద్వారా ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేస్తున్నారు. ఇంత చిన్న వయసులో, ఇంత టెండర్ ఏజ్లో. అసలు మనం ఊహించగలుగుతామా ఇంత చిన్న వయసులో వీళ్ళకి ఎంత థాట్ వచ్చింది అని? వచ్చింది అంతే. అందుకే పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటారు కదా పెద్దవాళ్ళు, సామెత చెప్తారు కదా. నిజంగానే వీళ్ళకి అది సూటబుల్ ఎగ్జాంపుల్, సూటబుల్గా అది బాగా ఉంటుంది ఈడియం అనేది. వీళ్ళు ఎడ్యుకేషన్ బాగా ప్రమోట్ చేస్తున్నారు దాదాపు 1.5 year నుండి వాళ్ళ ఛానల్లో. అందుకే గుర్తుపెట్టుకోండి, మనం చేసే పని సెల్ఫ్లెస్గా చేస్తే, అంటే ఏమి ఆశించకుండా 10 మంది శ్రేయస్సు కోరి చేస్తే ఖచ్చితంగా ఎక్కడో ఒకటి మనకు గుర్తింపు లభిస్తుంది. అట్లాగే వీళ్ళ ఛానల్ గురించి, వీళ్ళు చేస్తున్న మంచి పని గురించి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ గారికి తెలిసింది ఆ విషయం. ఆయనకు తెలిసిన వెంటనే వీళ్ళ బ్రదర్స్ ఇద్దరిని తన ఆఫీస్కి పిలిపించుకున్నారు, సీఎం ఆఫీస్కి పిలిపించుకొని అన్ని విషయాలు అడిగారు. అడిగితే వాళ్ళు చాలా గొప్పగా చెప్పారనమాట. ఏంటంటే, సార్ నా పేరు దేవ, మేము ఒక చిన్న ఫ్యామిలీ మాది, మా అమ్మ మా నాన్న పని చేసుకునేవాళ్ళు వాళ్ళు. అందుకే మాకు చదువు విలువ తెలుసు బాగా. మేము చదువు ఒకటే జీవితాన్ని మారుస్తుందని మేము గట్టిగా నమ్ముతాం. అందుకే ప్రతి ఒక్కరూ కూడా చదువు గురించి తెలుసుకోవాలి, విద్య యొక్క విలువ తెలుసుకోవాలి, విద్య యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో మేమిద్దరం కూడా మాకు తోచినంతగా, మాకు తెలిసినంతగా మేము సమాజానికి ఎంతో కొంత చేయాలి, మేము కూడా ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేయాలి, అందరికీ మాలాంటి వాళ్ళకి ఎంతోమందికి విద్య యొక్క గొప్పతనాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో మేము ఒక యూట్యూబ్ ఛానల్ని రన్ చేస్తున్నాం. మా ఛానల్ ద్వారా ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేస్తున్నామని చాలా క్యూట్గా చెప్పాడు దేవా. అది ఇంకో గొప్ప విషయం ఏంటంటే, దేవాకి తన లైఫ్లో కలెక్టర్ అవ్వాలని బాగా ఇష్టం. హీ వాంట్స్ టు బికమ్ అ కలెక్టర్, అంటే IAS ఆఫీసర్. వాళ్ళ తమ్ముడికి ఏమో పోలీస్ ఆఫీసర్ అవ్వాలంటే బాగా ఇష్టం అంట. ఒకసారి ఆలోచించండి, ఇంత చిన్న వయసులో ఇన్ని గొప్ప థాట్స్, నిజంగా ఇన్ని గొప్ప యాంబిషన్స్ వీళ్ళ యాంబిషన్స్ చూడండి. ఫస్ట్ అది ముఖ్యమంత్రి గారి సమక్షంలో, సార్ నేను IAS అవ్వాలనుకున్నాను, మరి వెరీ హంబుల్గా, చాలా హంబుల్గా, సార్ నేను IAS అవ్వాలనుకున్నాను సార్, చాలామందికి పేదవాళ్ళకి నేను హెల్ప్ చేయాలి, చదువు రాని వాళ్ళకి చదువు చెప్పించగలగాలి, నేను ఆ స్థాయికి నేను చేరుకోవాలి, నా తమ్ముడికి పోలీస్ ఆఫీసర్ అవ్వాలని ఉంది అని చాలా హంబుల్గా. ఎంతమందికి వీళ్ళు ఇన్స్పిరేషన్, నిజంగా చెప్పండి, ఎంతమందికైనా ఇన్స్పిరేషన్ అవుతారు కదా వీళ్ళు. వీళ్ళు నిజంగా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నారు. వీళ్ళు సోషల్ మీడియాలో చాలా ట్రెండింగ్లో ఉన్నారు. అందరూ వీళ్ళ గురించే మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు. అరే, ఒక సాధారణమైన కుటుంబంలో పుట్టి వాళ్ళకున్న చిన్న చిన్న సౌకర్యాలను ఉపయోగించుకొని మళ్ళీ వాళ్ళ వంతుగా సమాజానికి ఎంతో కొంత చేయాలి అనే ఒక ఆలోచన విధానం. మరి మనము వీళ్ళు చిన్న వయసు అయినా సరే వీళ్ళ దగ్గర నుండి మనం ఎంతో నేర్చుకోవచ్చు, నిజంగా నేర్చుకోవాలనుకుంటే.
నిజంగా నేర్చుకోవాలి, మోటివేట్ అవ్వాలి, ఇన్స్పైర్ అవ్వాలి అనుకుంటే వయసుతో సంబంధం లేదు. ఏంటి వయసుతో సంబంధం? చూడండి, వాళ్ళ ముఖ్యమంత్రి గారే వాళ్ళని దగ్గర పిలిపించి వాళ్ళని బాగా అప్రిషియేట్ చేసి వాళ్ళని బాగా ఎంకరేజ్ చేశారంటే, వాళ్ళ యొక్క ఎఫర్ట్స్ని బాగా గుర్తించారు అంటే నిజంగా వాళ్ళు చేస్తున్న విషయాన్ని మనం అందరం కూడా అప్రిషియేట్ చేయాలి, ఇన్స్పైర్ అవ్వాలి. ఫస్ట్ ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి వీళ్ళని. అందుకే స్టాలిన్ గారు మీరు బాగా చదువుకోండి అని వాళ్ళకి మంచి బుక్స్ కొనిచ్చారు, పెన్స్, వాళ్ళకి కావాల్సిన అంటే చదువుకు కావాల్సినటువంటి ఆ మెటీరియల్ అన్నీ కూడా వాళ్ళకి కొనిచ్చారనమాట. మీరు ఇంకా బాగా చదువుకోండి, ఐ విల్ ఎంకరేజ్ యూ ఇన్ ఫ్యూచర్ అని ఒక భరోసా ఇచ్చారనమాట. రైట్. అందుకే ఎప్పుడూ కూడా సమయాన్ని వృధా చేయకుండా ఇలాంటి వాళ్ళు ఎంతోమందిని మనం ఆదర్శంగా తీసుకొని వయసుతో సంబంధం లేకుండా మనం కూడా వీ హ్యావ్ టు డూ సంథింగ్, రైట్? వీ హ్యావ్ టు స్టార్ట్ డూయింగ్ సంథింగ్. మీరు చేయగలుగుతారు, మీ వల్ల అవుతుంది. కానీ ఎక్కడో చోట మొదలు పెట్టాలి. మనం ఎక్కడో చోట మొదలు పెట్టాలి. అరే నేనేం చేయగలుగుతాను అని కూర్చోకూడదు ఎప్పుడు కూడా. మీరు కూడా ఏదో ఒకటి చేయగలుగుతారు, కానీ ఏం చేయగలుగుతారో ఒకసారి ఆలోచించండి కూర్చొని. మీకే ఏదో ఒకటి చేయాలి అనే ఒక తపన మొదలవుతుంది మీ మనసులో కూడా. ఖచ్చితంగా మనం అందరం కూడా వీళ్ళిద్దరిని అప్రిషియేట్ చేద్దాం. ఇలాంటి వాళ్ళని మనము ఆదర్శవంతంగా తీసుకొని మనం కూడా ముందడుగు వేయడానికి ప్రయత్నం చేద్దాం. ఏమంటారు? ఎస్, వీ హ్యావ్ టు డూ ఇట్. థ్యాంక్ యూ.